అందరికీ నమస్కారం అండి. పార్ట్ 2 వీడియో అంటే ప్రకృతి వైద్యుడిగా బైరి శ్రీనివాసరావు గారి నెక్స్ట్ పార్ట్. మనం టీవీల్లో చూస్తూ ఉంటాం. క్రిస్టియన్ మతస్థులు వాళ్ళు ప్రేయర్ చేస్తారు ఒంట్లో బాగోపోవడానికి. దొరక వాళ్ళు ఏం చేస్తారు? తాబీజులు కడతారు. మనము హిందువులు ముడుపులు కడతాము. మరి ముడుపులు కడతాము, మరి మంత్రాలు వేయడము, అమ్మవారు అయితే అలా పూజలు చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తాము. అయితే ఆ మనస్సుతో స్పందిస్తాము. మనస్సుకి పాజిటివ్గా స్పందించినప్పుడు మన శరీరంలో కూడా పాజిటివ్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. మన శరీరం నయం వైపుకు పరుగులు తీస్తుంది. నేను నా గత 20 సంవత్సరాలు బైరి శ్రీనివాస గారి అనుభవంలో ఎన్నో మొండి రోగాలను చూశాను. గుండె సర్జరీలు కావలసిన వాళ్ళు, కీళ్ళ ఆపరేషన్కు టేబుల్ పైకి వెళ్ళి ఆపరేషన్ చేయకుండానే బయటకు వచ్చిన వాళ్ళు, మెడ నడుమ నొప్పులకు విపరీతంగా బాధపడేవాళ్ళు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులను ఎదుర్కొంటూ కేవలం మనస్సులో నేను బ్రతకాలి, నేను బ్రతుకుతాను, నేను ఆరోగ్యంగా అవ్వాలి. చూడండి, నాకైతే తెలీదు. నేను చాలా సంవత్సరాలు ఇలా కింద కూర్చోలేదు, నాకు తెలియదు. నాకు ఇక్కడ మెడ నుంచి ఈ చిరిపాదం దాకా సయోటిక్ నర్వ్ ప్రాబ్లం అనుకుంటా, నాకైతే కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఈ మొత్తం నొప్పే, నడుము నొప్పి. ఒక కార్ యాక్సిడెంట్లో, మేజర్ యాక్సిడెంట్లో బ్యాక్ లిగమెంట్ కూడా ప్రాబ్లం అయితే 2 years బెడ్ రీడన్ ఉన్నా. అలాంటి దాన్ని నేను ఎక్కడికి వెళ్తే ముసలోళ్ళలాగా ఒక చైర్ వేసుకొని కూర్చుండేదాన్ని వాళ్ళకి అడిగి. అలాంటిది కింద కూర్చుంటున్నాను, విసురుతున్నాను, సెరుగుతున్నాను. ఇవన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను. ప్రతి పని, ఏ ఒక్క పని అవని. ఒక బొంతకుండా ఇంకా బరువు ఉంటుంది. నేను ఒక దుప్పటి నేను తడిపాను, కానీ నడుము నొప్పి అయితే వచ్చింది. కానీ దాని హీలింగ్ కూడా అయిపోతుంది. అయితే ఇప్పుడు ఫీవర్తో పాటు నేను పనులు చేశాను. మరి చేసిన తర్వాత ఫీవర్ వచ్చింది, ఫీవర్ లోపల ఉండేదని నాకైతే అర్థం కాలేదు. ఐరన్ చేసుకోవడం అన్నీ యాజ్ యూజువల్గా అన్ని పనులు చేసుకున్నాను, కానీ ఒక ఫాస్టింగే ఉన్నా. నేను ఉదాహరణకి ఇస్తుంది నా విషయం గురించి. తర్వాత క్యాన్సరు, నేను బ్రతకాలి, రోగాలు లేకుండా బ్రతకాలి, అదే ఇవే పాజిటివ్ సంకల్పం. ఈ ఒక్క పాజిటివ్ సంకల్పం మనస్సుకు ఇవ్వడం ద్వారా తగ్గించుకునే వ్యక్తులకు ఎంతోమందికి చూశాను. చివరికి నాకు అర్థమైనది ఒకటే, రోగికి వైద్యులు మాట మీద అంచెలంచెలుగా నమ్మకం ఉంటుంది. అయితే రోగికి వైద్యుడి మీద, అంటే ఎవరైతే డాక్టరో వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది. అదే నమ్మకం మనము ఒకరి మీద నమ్మకం, తప్పు లేదు. నాకు ఎప్పుడు కూడా మా అన్నయ్య మీదే నమ్మకం. మా అన్నయ్య చెప్తే నాకు చాలు. అది ఏ ట్రీట్మెంట్ అయినా అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. ఇప్పుడు కూడా వాడు కరెక్టే, వాడు వేలు వాడు కరెక్టే. ఇప్పుడు నేను అంటే 1 గంటప్పుడు ఫోన్ చేసినా అక్కడే ఉన్నట్టుగా రాత్రి అవని పగలవని ఫోన్ ఎత్తి దానికి రెస్పాండ్ అయ్యేవారు. కానీ మనం ఒక మనిషికి బాధించాలి. వాళ్ళు నిద్ర పోగొట్టడమో, లేకపోతే వాళ్ళు ఏదో పనిలో ఉంటే ఇబ్బంది పెట్టడము. అదే నమ్మకం మన మీద మనం పెంచుకుంటే అది ఎంత బాగుంటుంది అనేది నేను ఇప్పుడు ఆస్వాదిస్తున్నాను. ఒత్తిడి తగ్గితే బాధ, నొప్పి తగ్గుతుంది.
మన మానసిక ఒత్తిడి తగ్గితే నొప్పి తగ్గుతుంది, నొప్పి తగ్గితే బాధ తగ్గుతుంది. కావున రోగికి సరైన వైద్యుడు దొరకడం ఒక అదృష్టం. రోగికట సరైన వైద్యుడు దొరకడం ఒక అదృష్టం. అయితే అదే వైద్యాన్ని మనమే నయం చేయడం ఇంకా అదృష్టం అని నేను అనుకుంటున్నా. అది అదృష్టమే, ఇది అదృష్టమే. అదే రోగికి ఉంది. ఇప్పుడు వారికి తన రోగం తగ్గుతుందనే నమ్మకం కలుగుతుంది. ఇక్కడ నమ్మకం అంటే మనస్సులోని ఆలోచనలు పాజిటివ్గా ఉండడం. మన మనసులో ఆలోచనలు పాజిటివ్గా ఉండాలండి. అట్టి ఆలోచనలు రోగాల్ని నయము చేయగలదని నా ప్రగాఢ విశ్వాసము. అదే అంటారు కదా, నమ్మకం మీదట విషం ఇచ్చిన అమృతమేనట, నమ్మకం లేని చోట అమృతం ఇచ్చిన విషం అట. దేనికని మన నమ్మకమే మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఆరోగ్యం ఇస్తుందండి. ఇక్కడ బైరి శ్రీనివాస్ గారి నమ్మకమే, అదే నా నమ్మకం కూడా. అయ్యో నాకు ఒంట్లో బాగాలేదు, జ్వరంగా ఉంది, నేను పడుకుంటాను. నైట్ బేరం పడుకుండిపోయాను, బేరం 1 గంటకు 2కో నిద్రపోయింది. ఒక్కొక్క పని అలా చేసుకున్నాను. మన పాజిటివ్ థింకింగే మన పాజిటివ్. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ సండే.